అందరికీ నమస్కారం అండి. మనం ఇక్కడ నాడిపతి గోశాలలో ఉన్నాము. అయితే ఇక్కడ నాడిపతి గోశాలలో డాక్టర్ కృష్ణరాజు గారు ఈ మినియేచర్ ఆవుల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ మినియేచర్ లా అన్న దాని కాన్సెప్ట్ మీదే ఈ మినియేచర్ కౌస్ అన్నవి అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఏమిటి మినియేచర్ లా అంటే, మనకి 5 అడుగుల నుంచి ఉన్న ఆవుని కేవలం 1 అడుగుకి తీసుకురావడమే ఈ మినియేచర్ లా కాన్సెప్ట్. అయితే ఈ మినియేచర్ లా ప్రకారంగా మనం ఆవుల్ని 1 అడుగు తీసుకురావడం కోసం సుమారుగా 3800 ఆవుల వరకు కూడా ఆయన పరిశోధన చేసి 1000 నుంచి 1500 ఆవులను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ½ ఫీట్ తగ్గించుకుంటా 5 అడుగులు ఉన్న ఆవుని కాస్త 1 అడుగు తీసుకురావడం జరిగింది. అయితే వీటిని ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేషన్ చేయబడ్డది కాదు. మ్యూటేషన్ అన్నది అంతా కూడా సహజ సిద్ధంగానే జరిగింది. మనకి ఆవులు బయట విధానంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు పెద్ద పెద్ద ఆవులకి. కానీ ఇక్కడ అలా కాకుండా చిన్న చిన్న ఆవుల్ని సెలెక్ట్ చేసుకుని వాటి మధ్య బ్రీడింగ్ చేయడంతో వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాగా మినియేచర్ ఆవుల్ని ఒక 1 ఫీట్ తీసుకురావడం కోసం ఆయనకి 15 నుంచి 16 సంవత్సరాల సమయం అయితే పట్టిందండి. మనకి ఆ ఆవులు 1 ఫీట్ ఉండడం కారణంగా ఇవి మనం ఎక్కడైనా సరే సులభంగా మనం పట్టుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇంట్లో కూడా చాకడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇవి మీకు ది బెస్ట్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవి మన దగ్గర తప్ప ఇంకెక్కడా కూడా దొరకవండి. ఒకవేళ అవి దొరికినా మీరు నమ్మొద్దు. ఇవి ఒరిజినల్ మినియేచర్ బ్రీడ్స్. మిగతా బయట అంతా కూడా ఏంటంటే చిన్న ఆవుల్ని వాళ్ళు మినియేచర్ ఆవులని చెప్పడం జరుగుతుంది. అయితే మీకు ఒరిజినల్ క్వాలిటీ అన్నది మినియేచర్ చూడాలి అంటే మీరు ఒకసారి నాడిపతి గోశాలకి విజిట్ చేసి ఇవి ఒక హైట్ కానీ మీరు చూసుకుంటే మీకు ఇవి చాలా తక్కువ హైట్ 1 ఫీట్ వరకే ఉంటుంది. సో మినియేచర్ అన్న ఆవుల్ని మీరు ఇక్కడ నాడిపతి గోశాలలో తప్ప మీరు మరి ఎక్కడా చూడలేరని నా అభిప్రాయం అండి.